సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. కల్తీ నెయ్యి పాపం తిరుమలకే పరిమితం కాలేదు. ఆ విషపు పంజ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం మల్లనను తాకింది. తిరుమలకు నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్ట్ పొందిన రాజేష్ కార్పొరేషన్ అదే అదునుగా శ్రీశైలానికి కూడా బోలేబాబా కల్తీ నెయ్యి అంటగట్టింది. ఏకంగా 11 నెలల పాటు సుమారు 16 కోట్ల రూపాయలు విలువ చేస్తే 3.25 లక్షల కిలోల కల్తీ నెయ్యిని శ్రీశైలం దేవస్థానం కొనుగోలు చేసిందని సిట్ దర్యాప్తులో తేలటం పెను సంచలనం సృష్టిస్తోంది. ఒకే కుట్రతో 2 మహాపుణ్యక్షేత్రాల పవిత్రత మంటగలిపిన ఈ ఘోరమైన మోసానికి బాధ్యులెవరు? ఎంకన్ననే కాదు, శ్రీశైలం మల్లన్నను కూడా కల్తీ నెయ్యి ఈ తాకిడి తగిలిందని చెప్పుకోవాలి. ఏదైతే కనుక సిట్ దర్యాప్తులో భాగంగా విసిరిపోయే నిజాలైతే వెలుగులోకి వచ్చాయి. ఈ మే 2022 నుంచి మార్చి 2023 వరకు అయితే కనుక ఈ కల్తీ నెయ్యిని శ్రీశైల క్షేత్రంలో వినియోగించినట్లు సిట్ దర్యాప్తులో తేలిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే రాకేష్ కార్పొరేషన్ కావచ్చు, అదేవిధంగా బోలేబాబాకు సంబంధించిన కంపెనీల ద్వారానే ఈ 11 నెలల పాటు నెయ్యి అందినట్టుగా దర్యాప్తులో తేలిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే తిరుమలలో ఎంత వివాదమైందో చెప్పుకోవచ్చు. తిరుమల లడ్డు ఎంత పవిత్రమైనదో అంతే పవిత్రత సంతరించుకున్న శ్రీశైలంలో కూడా ఇలాంటి ఈ కల్తీ నెయ్యి రావడంతో భక్తులు ఒక్కసారిగా ఉలిక్కి పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని క్షేత్రాలలో వీరు ఇలాంటివి చేశారని కూడా భక్తులు ఆవేదన వ్యక్తం చెప్తున్నారు. ఇలాంటి రాకేష్ కార్పొరేషన్ కావచ్చు, అదేవిధంగా బోలోబాబాకు సంబంధించిన వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా హిందూ సంఘాలు కావచ్చు, అదేవిధంగా భక్తులు కావచ్చు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇంత జరుగుతున్నప్పటికీ ఇంత కల్తీ నెయ్యి అందుతున్న 11 నెలల పాటు క్వాలిటీ చెకింగ్ చేసుకోకపోవడంపై భక్తులు అయితే మండిపడుతున్నారు. ఇది ఊకే జోబులు నింపుకోవడానికి చేశారా, లేకపోతే కనుక కావాలని చేశారా అనే దాని మీద కూడా దర్యాప్తు చేయాలని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే క్వాలిటీ చెక్ చేయకుండా ఇలాంటి నెయ్యిని ఎలా ఉపయోగిస్తారని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఇక్కడ స్థానికంగా కలవర పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది.